హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. మీలో ఎంతమంది మీ హోమ్ టౌన్ వదిలి కొత్త సిటీకి మూవ్ అయ్యారు? అండ్ ట్రస్ట్ మీ, ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో పెరిగి అండ్ సడన్గా వేరే సిటీకి వెళ్ళి అక్కడ లైఫ్ను అలవాటు చేసుకోవాలంటే ఎంత కష్టంగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను నా జర్నీ, నా హోమ్ టౌన్ నుంచి నా కొత్త సిటీకి ఎలా అవుతుందో చెప్తున్నాను అనమాట. సో మా హోమ్ టౌన్ వచ్చేసి శ్రీకాకుళం. సో నా జర్నీ ఏ సిటీకి వెళ్తుంది? చెన్నైకి వెళ్తుంది అనమాట. సో నాదైతే అన్ప్లాన్ ట్రిప్ కాబట్టి నేను ఇప్పుడు చెన్నైకి వెళ్ళాలంటే డైరెక్ట్గా నాకు శ్రీకాకుళం నుంచి చెన్నై ట్రైన్స్ అవైలబుల్గా లేవు. సో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వైజాగ్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో మై జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టు వైజాగ్ అండ్ వైజాగ్ నుంచి చెన్నై అనమాట. అండ్ నా జర్నీ శ్రీకాకుళం నుంచి చెన్నైకి ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ నేను ఏమేమి ఫేస్ చేశా అండ్ నా ప్రాబ్లమ్స్ అండ్ నా హ్యాపీనెస్ అంతా ఈరోజు షేర్ చేసుకుందామని నేనైతే ఈ చిన్న వ్లాగ్ పెడుతున్నాను అనమాట. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నా జర్నీని టిల్ ఎండ్ వరకు చూసి మీకేం ఫీల్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్గా నేను ఇంట్లో అందరినీ ఒప్పించి నన్ను నేను చాలా స్ట్రాంగ్ చేసుకొని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఫైనల్గా మూవ్ అవుతున్నాను అనమాట. సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అవడం అనేది చాలా ఈజీ విషయం అయితే కాదు. చాలా హర్డిల్స్ ఉంటాయి అండ్ చాలా మెమరీస్ క్యారీ చేయాలి అండ్ చాలా ఫీలింగ్స్ క్యారీ చేయాలి అండ్ చాలా మనకి ఇబ్బందులు కూడా వస్తాయి. అన్నీ మనం మైండ్లో ఫీడ్ చేసుకొని మనం వేరే స్టేట్కైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నమాట. సో అలా ఉంటుంది అనమాట. అలాగా మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎంత ప్రిపేర్ చేసుకున్నా మనకి ఇంకా ఓవర్ థింకింగ్ ఉంటుంది కదా. సో మనం కొత్త సిటీకి వెళ్ళిపోతున్నాం, అక్కడ లాంగ్వేజ్ రాదు అండ్ క్లైమేట్, ఫుడ్, పీపుల్ అంతా డిఫరెంట్. నేను పీజీలో ఉండాలి, చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా పీజీలో లేను. జస్ట్ కాలేజ్ హాస్టల్స్ ఉన్నాం కానీ అవి కూడా బాగానే ఉండేది. ఇప్పుడు నేను పీజీలో ఉండాలి అండ్ నన్ను నేను టేక్ కేర్ చేసుకోవాలి. నన్ను పొద్దున్న లేపడానికి ఎవరు ఉండరు, నా మీద అరవడానికి ఉండదు, నేను ఒకరితో గొడవ పడడానికి ఉండదు. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా బాధ అనిపిస్తాయి. అండ్ పొద్దున్న లేవగానే మమ్మీతో తిట్లు ఉండవు, ఇప్పుడు నుంచి అక్కతో గొడవ పడడానికి ఉండదు, డాడీతో అలా తిరగడానికి ఉండదు, మా కజిన్స్తో మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఉండదు. మళ్ళీ మా ఫ్రెండ్స్ని కలవలేనేమో నేను ఈ సిటీకి వెళ్తే, ఎన్ని మంత్స్కి మళ్ళీ నేను ఇంటికి వస్తాను, అసలు నాకేం ఐడియా లేదు. ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. అండ్ ఆ కన్ఫ్యూజన్ మర్చిపోవడానికి కోసం నేను ఒక మంచి వెదర్లో ట్రావెల్ చేస్తున్నానని నా మైండ్ బాగా చేసుకోకుండా మంచిగా విండో సీట్ దగ్గర కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చూసారా వెదర్ ఎంత బాగుంది కదా, చాలా కూల్గా. సో మనం కూడా ఇలానే కూల్గా ఉండి ప్రతి ఒక్క సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకోవాలి. ఇదేమైనా గీతోపదేశం ఏం కాదు, జస్ట్ చెప్తున్నా అంతే. నేను ఫీల్ అయింది అండ్ కొన్నిసార్లు మీకు కూడా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా సేమ్ ఫీల్ అయి ఉంటారు, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ఆర్ ఎల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఫర్ స్టడీస్కైనా జాబ్కైనా దేనికైనా. ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నామంటే చాలా చేంజెస్ ఉంటాయి అండ్ చాలా మార్చుకోవాలి. మనల్ని మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి, మనల్ని మనం టేక్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మన కోసం ఎవరు టేక్ కేర్ తీసుకునే వాళ్ళు అక్కడ ఉండరు. సో మనకి పేరెంట్స్తో ఉన్న అంత కంఫర్ట్ ఉండకపోవచ్చు. సో అన్నీ మనం చాలా నేర్చుకోవాల్సి వస్తుంది వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు, మన పేరెంట్స్ కానీ మన సిబ్లింగ్స్ కానీ లేనప్పుడు. సో ఇవన్నీ ఆలోచిస్తూ నా బ్రెయిన్ మాత్రం ఖరాబ్ చేశాను అనమాట. సో ఇంకా విండో సీట్ దగ్గర కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేసి నన్ను నేను కూల్ చేసుకుందామని, మంచి క్లైమేట్ కూడా ఉంది, చాలా బాగుంది క్లైమేట్ అయితే. సో ఇలాంటి క్లైమేట్లో నాకు ఒక లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాలనిపిస్తుంది ఆ టైంలో. బట్ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. అటువైపు నేను కొత్త స్టేట్కి వెళ్ళిపోతున్నా, కన్ఫ్యూజన్లో ఉన్నా అండ్ ఇప్పుడు ఈ క్లైమేట్ చూస్తే నాకు మంచిగా దిగి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బట్ అలా ఇంకా వెళ్ళాలన్నమాట. మనం ఫ్లోలో గో విత్ ద ఫ్లో అంటారు చూడండి, అట్లా పోవాలంతే. అండ్ ఫైనల్లీ నేనైతే దగ్గరలో ఉన్నాను, వైజాగ్ దగ్గరలో. సో మాకు అప్పుడే వర్షం పడడం స్టార్ట్ అయింది. సో రోడ్లు అయితే ఫుల్గా వర్షంతో తడుస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేమైతే స్టేడియంకి వచ్చాం, వైజాగ్ స్టేడియం అనమాట ఇది. సో చాలా బాగుంటుంది అండ్ మీరు స్టేడియం నుంచి ఆ కొండలు కనిపిస్తాయి చూడండి, ఆ వ్యూ అయితే సూపర్ అనమాట, చాలా బాగుంటుంది.
నేనైతే ఇప్పటికొచ్చి ఈ స్టేడియంకి అయితే వెళ్ళలేదు, బట్ బయట నుంచి అయితే చాలాసార్లు చూసా. చాలాసార్లు శ్రీకాకుళం నుంచి వైజాగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలాసార్లు చూసా అనమాట. సో ఈ లొకేషన్, సో మీరు కూడా చూడండి, చూసారు కదా. సో ఆ కొండలు, ఆ ట్రీస్, ఆ ఫాగ్, వర్షం పడడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా అయిపోయింది అనమాట. వైజాగ్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఈ స్టేడియం నుంచి కూడా లొకేషన్ చాలా బాగుంది. సో నేను స్టేషన్కి దగ్గరగా వచ్చేస్తున్నాను అన్నప్పుడు మాత్రం నాకు ఒక్కొక్కటి ఫ్లాష్ అవుతుంది అనమాట. ఇంట్లో నేను చేసిన అల్లరి అండ్ మా ఫ్రెండ్స్తో నేను గడిపిన టైం అండ్ అన్నీ నాకు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. అండ్ మళ్ళీ నాకు ఇలాంటి లవ్ దొరుకుద్దా నేను అక్కడికి వెళ్తే, అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్స్తో నేను ఉన్న కంఫర్ట్ నాకు మళ్ళీ అక్కడ దొరుకుతుందా, ఇవన్నీ ఆలోచిస్తూ నా 3 hours జర్నీ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సో ఇదైతే నేను తీసుకున్న డెసిషన్. నేను స్ట్రాంగ్గా ఉండాలని ఇంకా ఫుల్ మైండ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంతలోనే నా రైల్వే స్టేషన్ వచ్చేసింది. సో ఇదే మా విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనమాట. సో నా ట్రైన్కి కూడా టైం అవుతుంది. ఇంకా ఫాస్ట్గా లగేజ్ అంతా దించి ఇంకా లోపలికి వెళ్తున్నా. ఫస్ట్ టైం అనే కాదు, నువ్వు ఇంటి నుంచి మళ్ళీ స్టేషన్కి వెళ్ళినా నువ్వు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ని క్యారీ చేస్తూ వెళ్దాం అనమాట ఒక ప్లేస్కి. సో అలానే నేను కూడా వెళ్ళా. అండ్ నా ట్రైన్ కూడా వచ్చేసింది. సో నాదైతే సైడ్ అప్పర్. సో నాకు సైడ్ అప్పర్ అంటే చాలా ఇష్టం. అండ్ సో నేను అదే బుక్ చేసుకున్నా. సో ఇంట్లో మమ్మీ వాళ్ళకి, అక్క వాళ్ళకి అందరికీ కాల్ చేసి నేను ట్రైన్ ఎక్కేసా అని చెప్పి మెల్లగా మా వైజాగ్ని, మా హోమ్ స్టేట్ని దాటుకుంటూ వెళ్తుందనమాట. సో చాలా చెప్పలేము ఆ ఫీలింగ్, అంతే. సో ఇంకా మైండ్ని కూల్ చేసుకుంటూ అలా పడుకున్నా. ఇలా లేచనే లేదో చెన్నై స్టేషన్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇదే చెన్నై రైల్వే స్టేషన్. సో ఒక కొత్త సిటీని నేను కొత్తగా చూసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేయాలి, నేను క్యారీ చేసుకోవాలి, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. సో ఇక్కడ నా జర్నీ ఎలా ఉంటుందో ఇంకా తెలుసుకోవాలన్నమాట, నేను వెతుక్కోవాలి ఇక్కడ. సో నాకైతే మైండ్లో ఒకటి ఉందన్నమాట. సో మంచి రూమ్మేట్స్ దొరకాలి, మంచి కొలీగ్స్ దొరకాలి, అండ్ మంచి ఫ్రెండ్స్ దొరకాలి అనుకున్నా. సో దొరుకుతారనే అనుకుంటున్నా. అండ్ మంచి వాళ్ళు దొరికారు కూడా నాకు. అండ్ ఐఎమ్ హ్యాపీ గర్ల్ అయిపోయా. సో తెలుగు అమ్మాయి చెన్నై కష్టాలు ఏంటో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో మీకు నా జర్నీ ఎలా అనిపించింది, మీకు కూడా ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. So see you soon in the next vlog. Until then, keep smiling and keep vibing. Bye bye for now. Like, share and subscribe to Shan's World.